పార్టీ అని ఏదైతే బ్రాండింగ్ జరిగిందో ఆ బ్రాండింగ్ని తుడిపేసుకునే ప్రయత్నం ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది? అంటే ఇక ఆ 2 పేపర్లో 10 ఛానల్స్ కొనేయాలి, అంతకుమించి మేమేం చేయలేము. ఇక వాళ్ళ అమ్మరు కొనటం మా వల్ల కాదు. అది ఎంత చెడు ప్రచారంతో ఒక గొప్పవాడిని, ఒక మంచోడిని, ప్రతివాళ్ళు మా కుటుంబంలో వాడిని కోల్పోయాము అనేటువంటి ఆ భావాన్ని ఇప్పటికే కలిగింది. అప్పుడే కలిగిపోయిందా, లేకపోతే మీరు కలిగిందని మీరు భ్రమిస్తున్నారా? సార్, రాజకీయాల్లో భ్రమిస్తే పాతాళంలో ఉంటాం. ఆల్రెడీ భ్రమించారు కాబట్టి మీరు ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయారు. సార్, రాజకీయ పాతాళంలో ఆల్రెడీ ఉన్నారు. పాతాళం నుంచి పైకి లేచిపోయాం. మీకు అర్థం కావట్లేదు. ఎలా లేచారు? ఎవరు మీరు లేచారు? అసలు అంటే నేను అదే అడుగుతుంది. మామూలుగా అయితే మీకు చెప్తున్నా సార్, 3 సంవత్సరాల వరకు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలి అక్కడికి వచ్చేవాడు కాదు. తండ్రి కొడుకులు ఇద్దరు. 2023 సంవత్సరంలో కూడా 65 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీ లేరు టీడీపీకి. 65 నియోజకవర్గాల్లో. కానీ మాకు అది కాదు కదా. మొదటి నెల నుంచే ఫస్ట్ అంటే వినుకొండ యాత్రతో ఆయన బయటకు వచ్చాడు. ఇది వినుకొండలో పరామర్శకి కిరాతకంగా వైసీపీ కార్యకర్తను ఒక అతన్ని అసలు మామూలుగా ఒక గొర్రెపొట్టోళ్ళను లేకపోతే ఒక మేకను నరికినట్టుగా ఒక అతను నరికితే ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పటానికి, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆ ప్రోగ్రాం మొదలైన దగ్గర నుంచి నెల తిరిగేప్పటికి 175 నియోజకవర్గాల్లో దాదాపుగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు.